కలిసి చేసిన అందమైన వస్తు సముదాయం అంతా ఎవడో ఒక్కడే వచ్చి ఎత్తుకపోతూ ఉంటే, అందరము కలిసి చేసిన అందమైన వస్తు సముదాయం అంతా ఎవడో ఒక్కడే వచ్చి ఎత్తుకపోతూ ఉంటే అన్యాయం అన్యాయం అని మేమంటే అనుభవించాలి నీ కర్మ అంటాడు వాడు. ఇది శ్రీ మహాప్రస్థానంలో వస్తున్నాం. అనుభవించాలి నీ కర్మ అంటాడు. ఈ కర్మ అనే భావాన్ని ప్రజల నుంచి తొలగించడం కోసమే అభ్యుదయ రచయితల సంఘం ప్రారంభమైంది. స్వాతంత్రం, సమభావం, సౌభ్రత్వం, సౌహార్దం పునాదులై ఇల్లు లేచి జగానికంతా శుభం రావాలని కోరుకున్నారు. కానీ రాలేకపోయింది. ఆ రాలేకపోలేనటువంటి ఒక పరిస్థితి కమ్యూనిస్టు పార్టీలో సంక్షోభం రావడం, కమ్యూనిస్టు పార్టీ చీలిపోవటం, రచయితలకి ఏ ఆధారం లేకపోవటం, ఏ మార్గం లేకపోవటం ఫలితంగా రచయితలు, కళాకారులు సినిమా రంగంలోకి వెళ్లిపోయిన ఒకనొక సందర్భంలో మళ్ళొక్కసారి నక్సల్బరి నిప్పురవ్వ తెలుగు సాహిత్యాన్ని, తెలుగు కళాకారుల్ని, తెలుగు రచయితల్ని అటువైపు తిప్పుకున్నది. సాధారణ ప్రజలు చేసిన పోరాటం, ఒక 9 మంది చేసిన త్యాగం, ఆదివాసులు చేసిన త్యాగం, పోరాటం ఈ మొత్తం దేశ రాజకీయ వ్యవస్థని కదలమార్చింది, ఒక్కసారి కుదుపు గురి చేసింది. ఆ క్రమంలో ఆలోచించిన కళాకారులు, రచయితలు విప్లవ రచయితల సంఘంగా రూపొంది ఈ 50 సంవత్సరాలుగా 1970 జూలై 4వ తారీఖు అంటే 1970 జూలై 4వ తారీఖు అల్లూరి సీతారామరాజు పుట్టినరోజు. జూలై 4వ తారీఖు దొడ్డి కొమరయ్య అమరుడైన రోజు. ఆ రోజును ప్రామాణికంగా తీసుకొని విప్లవ రచయితల సంఘం ఈ హైదరాబాద్ లో ఏర్పాటైంది. ఈ 50 ఏళ్ల కాలంలో విప్లవ రచయితల సంఘం నాటకంలోకి ప్రవేశించింది. కొత్త నాటకాలను తీసుకొచ్చి కథలోకి ప్రవేశించింది. కథ టెక్నిక్ని మార్చేసింది. కథ అంటే ఇలా రాయాలి. ఒక అల్లం రాజయ్య, తెలంగాణ నేల మీద నుంచి మొదలుపెట్టిన అల్లం రాజయ్య, అటువైపు నుంచి రావి శాస్త్రి, ఈనాటి కథా రచయితల వాళ్ళకి మానవ జీవితం ఎలా ఉంటుంది, కుటుంబ జీవితం ఎలా ఉంటుంది, తాయమ్మ కరుణ, తాయమ్మ అనే ఒక కథ రాస్తే తాయమ్మ కరుణగా మారేటటువంటి ఒక సందర్భాన్ని ఎట్లా ఇస్తుంది కథా రచన? ఎట్లా ఇస్తుందంటే ఆ కథలో చెప్పిన వస్తువు మాత్రమే కాదు, చెప్పిన టెక్నిక్ వలన అది సాధ్యమవుతుంది. కనుక కథ అయినా, నాటకమైన, నవల అయినా, పాట అయినా ఈసానికి విప్లవ రచయితల సంఘం పాటలో చేసిన ప్రయోగాలు విప్లవ రచయితల సంఘం అంటే మా వ్యవస్థాపక సభ్యుడు చెరబండరాజు. పాట గద్దరికైనా, గూడంజయ్యకైనా, గోరికి వెంకన్నకైనా, ఇప్పుడు పాటలు రాస్తున్న ఎవరికైనా సరే పాట ఇలా రాయాలి అని మా విప్లవ రచయితల సంఘానికి ఒక సైద్ధాంతిక ఆలోచన ఇచ్చిన శుభసాగర్, మా విప్లవ రచయితల సంఘంలో భాగమైన చెరబండరాజు పాట ఎలా ఉండాలో, నర్రెంగ చెట్టు కింద నరుడో భాస్కరుడా, కన్నెర్ర చేసివయ్యో నరుడో భాస్కరుడా, కన్నెర్ర చేసి నీవు నరుడో భాస్కరుడా, కన్నడా డూక్తివయ్యో నరుడో భాస్కరుడా, గొడ్డన్ను చేత బట్టి నరుడో భాస్కరుడా అని నరుడో భాస్కరుడు చాగంటి భాస్కర్ రావు నర్రెంగ చెట్టును సాహిత్యంలోకి పట్టుకొచ్చిన చరిత్ర విప్లవ రచయితల సంఘానికి. చెరబండరాజు ఈ నేల మీద నాగార్జున సాగర్ ప్రాజెక్టు కడితే ఆ ప్రాజెక్టు నిర్మాణం కింద రక్త మాంసాలు ఒడిసిన, రక్తపు ముద్దలైపోయిన వేలాది మంది ప్రజలు, వారికి ఆ కాలువల కింద సెంటు భూమి కూడా లేదు. ఆ ప్రజలు ప్రాజెక్టులు కట్టినాం, మా నెత్తులు కంకరగా ప్రాజెక్టులు కట్టినాం, శ్రమ ఎవడిదిరో, స్త్రీ ఎవడిదిరో, సంధ్యక్క ఉంది ఇక్కడనే, ఒక రూపకాన్ని మార్చి దాన్ని ఒక రూపకంగా మార్చి కొండలు పగలేసినాం, బండలని పెండినాం, మా నెత్తులు కంకరగా ప్రాజెక్టులను కట్టినాం, శ్రమ ఎవడిదిరో, స్త్రీ ఎవడిదిరో, గేయ కవితని, వచన కవితని పాటలోకి తీసుకొచ్చి సాధికారికంగా పాటలు అనేక ప్రయోగాలు చేసి ఆ పాటని శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్లిన గద్దర్ మనందరికీ తెలుసు. కనుక సాహిత్య ప్రక్రియలంటే మునుపున్న సాహిత్య ప్రక్రియలు ఒక వర్గానికి అవసరం. కొత్త సాహిత్య ప్రక్రియలను తీసుకొచ్చి మునుపున్న సాహిత్య ప్రక్రియలో అనేక ప్రయోగాలు చేసి కళల్ని, ఒగ్గు కథ ఇప్పుడు మా ముందు అరుణోదయ కళాకారులు ఒగ్గు కథ ప్రదర్శించారు. ఆ ఒగ్గు కథ లాంటి కళారూపాలు ఎన్నో తెలుగు సమాజంలోకి వచ్చాయి. వీటన్నిటిలో కృషి చేసిన విరసం ఇవాళ తక్షణంగా కళా సాహిత్య రంగాల్లో ఈ వర్గ పోరాటాన్ని 55 ఏళ్ల కింద ప్రారంభించింది, నడుపుతూ ఉన్నది. ఇంకా నడపవలసిన బాధ్యత ఎక్కువగా ఉన్నది. ఖచ్చితంగా ఈ సమాజం ఇచ్చిన సవాళ్ళను తీసుకుంటూనే, ఎదుర్కొంటూనే వర్గ పోరాటం